నమస్తే, నేను మీ ఎంఈ నాయుడు. ఈరోజు బులెటిన్ పాయింట్ చూస్తే, మహిళలపై లైంగిక వేధింపులు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవని ఇక్కడ ఐసిడిఎస్పిఓ కనకదుర్గ చెప్తూ ఉన్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఒక అవాంఛనీయమైన సంఘటనలు మనం మహిళల మీద చూస్తూ ఉన్నాం. ఎవరైనా తోటి మహిళలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ జలం గరళం అంటూ 6 నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు గజపతి నగరంలో. ఒకవైపు వ్యాధులు ప్రబలిస్తూ ఉన్నాయి, మరోవైపు ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం చెబుతూ ఉంది. ఒకవైపు వ్యాధులు అనేది గ్రామాల్లో చాలా వ్యాపింపజేస్తూ ఉన్నాయి. వేడి నీరుని కాచుకుంటూ తాగాలి. అలాగే అది పైప్ లైన్ నుండి వస్తున్న నీరు రంగు నీళ్ళు కూడా మారుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మాత్రం అక్కడ గ్రామ సెక్రటరీ అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షణలో చూడవలసిన బాధ్యత అయితే ఉంది. అలాగే ఆలయమే పాఠశాల అంటే బొండపల్లి మండలంలో గుమ్మడం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అయితే విద్యార్థులు ఉన్నారు. అక్కడ విద్యార్థులకి పాఠశాల లేకపోవడం వల్ల అక్కడ ఉపాధ్యాయులు ఆ గ్రామంలో ఉన్న రామాలయంలో ఈరోజు పాఠాలు చెప్తున్న మన దృశ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఖచ్చితంగా డిజేఓ గారు వెంటనే వీటి యొక్క స్పందించి వాళ్ళకి పాఠశాలను అయితే నిర్మించి ఉపాధ్యాయులు అక్కడ విద్యార్థులకు బోధనని సక్రమంగా వివరించకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ విద్యార్థులు. అలాగే ఇక్కడ మరో కథ చూస్తున్నాం. ఇక్కడైతే ఒక కరెంటు పోల్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక పక్కగా ఒరిగి ఉంది. దీనిని అక్కడ ఉన్న రాజాంలో జరిగింది ఈ ఘటన, బాలగా వలసలోన. కాబట్టి ఇక్కడ స్తంభం అయితే ఎక్కడైతే ఒరుగు ఉందో దాన్ని గుర్తించాలి, లేకపోతే ప్రమాదం అయితే ఇక్కడ గుర్తు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే బొబ్బల్లో వైకాపాకు శాంతి భద్రతలపై మాట్లాడే హక్కు లేదు అని అంటున్నారు ప్రసంగిస్తున్న పువ్వుల శ్రీనివాస్. అంటే నిన్న జరిగిన సంఘటన చూసి ఇక్కడ బొబ్బుల స్థానిక ప్రతినిధులు కూడా దానిపై స్పందించారు. మీకు ప్రతిపక్షం పైన మీకు అర్హత లేదు అన్నట్టు ఈ దృశ్యం మనకు తెలుస్తూ ఉంది. నైపుణ్యాన్ని పెంచేందుకే శిక్ష సప్తాహం అని విద్యా నైపుణ్యం పెంచడంతో ఉపాధ్యాయుల పనితీరును మెరుగుపరిచేందుకు చేపట్టిన శిక్ష సప్తాహం కార్యక్రమం సోమవారం నుంచి ఆయా పాఠశాలలో ప్రారంభమైంది. అంటే ఇక్కడ ప్రధానంగా అయితే నైపుణ్యం అంటే పిల్లల యొక్క చిన్నప్పటి నుండే విద్యార్థులకు వాళ్ళకి పాఠశాలలో బోధనతో పాటు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అంటే వాళ్ళ యొక్క టాలెంట్ను కూడా గుర్తించి రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో కూడా పంపించాలి. అలాగే వాళ్ళ యొక్క ఎప్పుడైతే ఆరోగ్యంతో పాటు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని కూడా బయట తీస్తే ఇంకా ఉత్సాహంగా చదువుకోవడానికి కూడా ఆస్కారం అవుతుంది. అలాగే అక్రమదారులపై చర్యలు తీసుకోండి, తహసీల్దారుల సమస్యని విన్నపిస్తున్న రవణమ్మ. అంటే తాత తల్లిదండ్రుల నుంచి సాగు చేస్తున్న భూమిని కొంతమంది స్థిరాస్తి వ్యాపారస్తులు కబ్జా చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వినతి పత్రం ఇస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలపైన కూడా తహసీల్దారు ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. అలాగే మరొక కథనంలో మనం చూస్తే ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయిలో అనుమతి లేకుంటే మూసివేతే, లైసెన్స్ లేకుండా తాగునీటి ప్లాంట్లు నడుపుతున్న వారిని వీఆర్ఓలు గుర్తించి మూసివేయాలని తహసీల్దార్ రాజ్యలక్ష్మి ఆదేశించారు. అంటే ఎక్కడైతే గ్రామాల్లో ఇక్కడ వాటర్ ప్లాంట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళకు అనుమతులు అయితే తప్పనిసరి. ఎందుకంటే గ్రామాల్లో దానికి సంబంధించిన వాటర్ ప్లాంట్లు నడుపుతూ ఉన్నప్పుడు దానికి ప్యూరిఫైడ్గా దాని చర్యలు వాళ్ళు తీసుకోవడం లేదని గమనించారు, గుర్తించారు కూడా. కాబట్టి దానికి కంపల్సరీగా లైసెన్స్ లేకపోతే వాటిపైన చర్యలు తీసుకోవాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు రాజా మండలంలో సోపరి గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణం అసంతృప్తిగా ఉంది. అంటే ఈ రాజా మండలంలో సోపరి గ్రామంలో గత ప్రభుత్వంలో కొంత నిధులతోనైతే మాత్రం నిర్మించడం జరిగింది. అయితే ఆ నిర్మించడంలో సకాలంలో కూడా అది పూర్తి కాలేదు. ఇంకా దానికి భవిష్యత్తు అనేది ఇంకా తెలియనట్టుగానే ఉంది. వరద వచ్చే నిండా ఉంచే అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సాయన్న గడ్డకు భారీగా వరద నీరు చేరి రైతులు దెబ్బతీసింది. అంటే ఇప్పటి వరకు కూడా వర్షాలు లేక చాలామంది ఇప్పటి వరకు కూడా మన రైతులందరూ కూడా ఎదురు చూశారు. కానీ అకాల వర్షాలు రావడంతో అక్కడ ఉన్న వరిసేను మొత్తం కూడా అక్కడ ఏదైతే నాట్లు వేశారో ఆ నాట్లన్నీ కూడా ఈ నీటి ప్రవాహానికి అంతా కూడాను ముంపెత్తింది. దానిపై చాలామంది రైతులు అయితే మాత్రం చూడండి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. రామాపురంలో పరిస్థితి అయినా సరే ఇక్కడ పూర్తిగా మొత్తం నిండిపోయి ఉంది, ఆకుపట్ల మొత్తం కూడాను. అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా నాట్లన్నీ కూడా ఓణి అగ్రహంలో కూడా ఇక్కడ పూర్తిగా నిండిపోయి ఉంది. అలాగే ఈరోజు ప్రధానమైన అంశం చూస్తే డివిజన్ కేంద్రం 10 మండలాలకు పెద్ద దిక్కు, 2 జిల్లాలకు ప్రధాన కేంద్రం, సుమారు 80,000 మంది జనాభాతో ఉన్న పట్టణం బొబ్బిలి. కానీ ఇంతవరకు ఇక్కడ రైతు బజారు లేదు. గత ప్రభుత్వం 5 ఏళ్ళలో దీని గురించి
ఆలోచించిన దాఖలా లేవు. మార్కెట్ కమిటీ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న స్థల సేకరణలో దాదాపు 10 ఏళ్ళుగా అధికారుల నిర్లక్ష్యంతో రైతు బజారు కలగనే మిగిలిపోయిందని ప్రజలు విస్తుపోతూ ఉన్నారు. అంటే బొబ్బిలి పరిధిలో సుమారు 2000 మంది కూరగాయల రైతులు ఉన్నారు. రైతు బజారు లేకపోవడంతో వీరంతా పంటను దళారులు, ప్రైవేటు మార్కెట్లకు అడిగిన ధరకే విక్రయించాల్సి వస్తుంది. కూరగాయలు నిల్వ ఉంచుకోవడానికి వేరే మార్గం లేక పంటనిచ్చి ఇల్లుకు చేరుకుంటున్నారు. కొంతమంది రహదారులతో చెత్త కొంత విక్రయిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాలి, ఇక్కడైతే డివిజన్ కేంద్రం అండి బొబ్బిలి. 10 మండలాలకు ఇది ఒక పెద్ద దిక్కు బొబ్బిలి అనేది. అయితే ఇక్కడ చెప్పాం, గతంలో కూడా పెద్ద స్టోరీయే చేసాం ఎంవీనీస్లో. అయితే ఇప్పటికైనా సరే అధికారులు మార్కెట్ కమిటీ నుండి వాళ్ళైతే మాత్రం నిధులు గత ప్రభుత్వంలో ఇస్తామని చెప్పారు. కానీ అధికారులు స్థలాలు ఎందుకు గుర్తించలేదు, అది అర్థం కాని పరిస్థితి అవుతుంది. అంటే అది గత ప్రభుత్వంలో మార్కెట్ కమిటీ నిధులు ఇస్తామన్నప్పటికీ కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే అప్పుడు గట్టిగా మనం బుర్రపెట్టుంటే ఇప్పటికి ఎందుకో అది ఎందుకు పూర్తవుతుంది అని నెటిజన్లు కూడా ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. కానీ దాన్ని అధికారులు కూడా స్థలం గుర్తించవలసి ఉంది. అధికారులు ఎందుకు దాని గురించి వాళ్ళు ఏం చెప్తారో మనం చూద్దాం. రెవెన్యూ అధికారులు సంప్రదించాం. రైతు అంటే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి చెప్తూ ఉన్నారు, రెవెన్యూ అధికారులను సంప్రదించాం, రైతు బజారు కావాల్సిన స్థలాన్ని ఇవ్వాలని లేఖ రాశాం. ఆయా శాఖల అధికారులు రైతు బజారు స్థలాన్ని గుర్తించాల్సి ఉంది. బజారు ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ ఎంత నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఎక్కడ స్థలం దొరకకపోతే పట్టణ శివార్లో ఉన్న వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో స్థలం ఏర్పాటు ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. అంటే ఇక్కడ స్థలాలు అనేది ఎందుకు గుర్తించడం లేదు, ఆల్రెడీ కొన్ని స్థలాలు అయితే కబ్జా అయిపోతూ ఉన్నాయి ప్రైవేటు ద్వారా దగ్గర. కానీ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి వచ్చేసరికి మాత్రం ఇక్కడ స్థలాలు లేదు అనడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అది ఎవరైనా సరే ఇది గుర్తించాలంటే ఓన్లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇది గుర్తించాలి. అది ఎందుకనంటే అది ప్రైవేట్ వారిది కాదు కాబట్టి, అది ప్రభుత్వ స్థలం కాబట్టి అది ఆ బాధ్యత పూర్తి కూడా స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉన్నవాళ్ళే అక్కడ చెప్పి అధికారులతో గుర్తించి ప్రజలకు ఆ కష్టం లేకుండా చూడవలసిన బాధ్యత కూడా ఆ శాసనసభ్యుదే ఉంటుంది. అది గత ప్రభుత్వంలో అయితే మాత్రం అది విఫలమైందని పూర్తిగా అర్థమవుతుంది. ఎప్పటికైనా సరే అది మనం ఎందుకంటే రైతు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కూరగాయలు పండించే వాళ్ళు రోడ్ల మీదే అమ్ముకొని మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో ఎంతైతే ఉందో అంత తక్కువ ధరకు అమ్మి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే ఆ కూరగాయలు అక్కడ వేచి ఉండి అమ్మవలసినంత పరిస్థితి కానీ అక్కడ నిల్వ ఉంచవలసిన వనరులు కానీ లేకపోవడం చాలా దుర్మార్గంగా మారింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ బొబ్బిల్లో ఈ యొక్క ప్రజలకు ఏదైతే కావాలి మార్కెట్ కమిటీ గురించి అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత ఎప్పటికైనా సరే ఇక్కడ శాసనసభ్యులు దాంతోపాటు అధికారులకు కూడా ఈ బాధ్యత వహించాలని ప్రజలందరూ కూడా చెప్తూనే ఉన్నారు. చూస్తూనే ఉండండి ఎంవీ న్యూస్. నేను మీ ఎంఏ నాయుడు.